ఇప్పటి వరకు మనం అన్నౌన్ గన్మెన్ గురించి విన్నాం. ఎవరో అన్నౌన్ గన్మెన్ వచ్చి టెర్రరిస్ట్ ని కాల్చి చంపేశాడని విన్నాం. ఇప్పుడు కొత్తగా టెర్రరిస్ట్ మీద అటాక్ చేయడానికి అన్నౌన్ డ్రోన్ మెన్ వచ్చారు. ఎక్కడి నుంచో డ్రోన్స్ వచ్చి అటాక్ చేసి వెళ్లిపోతాయి. అసలు విషయానికి వస్తే ఇండియా మయన్మార్ బోర్డర్ దగ్గర మయన్మార్ టెరిటరీలోని అడవులలో మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ NSCN-KYA మిలిటెంట్ గ్రూప్ మీద అక్టోబర్ 20వ తేదీన డ్రోన్ అటాక్ జరిగింది. ఈ అటాక్ ఎవరు చేశారు, ఎంత నష్టం జరిగింది అని తెలుసుకునే ముందు ఈ NSCN-KYA మిలిటెంట్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచే ఈ గ్రూప్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న ట్రైబల్ పీపుల్ ని క్రిస్టియన్ గా మతం మార్చారు. వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి దానికి నాగా గ్రూప్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత ఒక విడి దేశం కావాలని డిమాండ్ చేశారు. ఇదంతా భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ డిమాండ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వైలెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ నాగా గ్రూప్ పేరు మారుతూ వచ్చి చివరికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ NSCN గా అయ్యింది. భారత్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ లో ఉండే కొంత భూభాగం ఇంకా మయన్మార్ దేశంలోని కొంత భూభాగంలో ఈ క్రిస్టియన్స్ గా మారిన నాగా ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు. అందుకని ఈ ట్రైబ్స్ ఉండే ఈ ప్లేస్ నంతటిని సపరేట్ కంట్రీగా చేయాలన్నదే ఈ NSCN మిలిటెంట్ గ్రూప్ యొక్క డిమాండ్. ఈ ప్లేస్ కి వీళ్ళు గ్రేటర్ నాగాలిజం అని పేరు కూడా పెట్టారు. 1988లో ఈ NSCN మిలిటెంట్ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకటి NSCN-IM, రెండు NSCN-K. ఈ NSCN-IM వాళ్ళు వైలెన్స్ ఏమి చేయరు. ఇండియన్ గవర్నమెంట్ తో నెగోషియేషన్ టాక్స్ చేస్తారు. కానీ NSCN-K గ్రూప్ వాళ్ళు తిరుగుబాటు దాడులు చేస్తుంటారు. ఈ గ్రూప్స్ మయన్మార్ టెరిటరీ లోపల ఉంటారు. అప్పుడప్పుడు బార్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తుంటారు. ఈ గ్రూప్ కి లీడరు SS కప్లాంగ్ 2018లో చచ్చిపోయాడు. తర్వాత ఈ NSCN-K మిలిటెంట్ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకటి NSCN-KNK, రెండు NSCN-KYA. ఈ NSCN-KYA కి లీడరు యుంగ్ ఆంగ్. ఈ NSCN గ్రూప్స్ కి చైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా వెపన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. డ్రగ్ ట్రాఫికింగ్, ఎక్స్టార్షన్ చేసి వీళ్ళు ఇన్కమ్ సంపాదిస్తారు. ఈ అక్టోబర్ నెలలోనే 16వ తేదీన భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న చెంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ లోని మన్మావ్ ఏరియాలో ఉన్న అస్సాం రైఫిల్స్ సోల్జర్స్ యొక్క కంపెనీ ఆపరేటింగ్ బేస్ COB మీద ఈ NSCN-KYA గ్రూప్ ఉల్ఫా-1 గ్రూప్ కి చెందిన టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో 3 సోల్జర్స్ కి గాయాలు కూడా అయ్యాయి. NSCN-KYA టెర్రరిస్ట్ గ్రూప్ ఉల్ఫా-1 గ్రూప్ అటాక్ మేమే చేసామని అనౌన్స్ కూడా చేశాయి. ఇప్పుడు అక్టోబర్ 20వ తేదీన రాత్రి అంటే దీపావళి రోజున ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద డ్రోన్ స్ట్రైక్ జరిగింది. ఈ దాడి జరిగిన ప్యాటర్న్ విధానం బట్టి ఈ దాడి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేశాయని సెక్యూరిటీ సోర్సెస్ చెప్తున్నాయి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ లో భారీగానే నష్టం జరిగింది. సీనియర్ మిలిటెంట్ క్యాడర్స్ కి చెందిన మిలిటెంట్స్ చచ్చిపోయారు. ఇంటెలిజెంట్ సోర్సెస్ ప్రకారం NSCN-KYA గ్రూప్ కి చెందిన కమాండ్ సెంటర్స్, సప్లై డిపోట్స్, స్టోరేజ్ సైట్స్ ని లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ స్ట్రైక్ జరిగింది. మిలిటెంట్స్ కి అడ్డాగా ఉండే ఈ NSCN హైడౌట్ షెల్టర్ క్యాంప్స్ ఇండో మయన్మార్ బోర్డర్ కి 3.5 కిలోమీటర్ల దూరంలో మయన్మార్ దేశంలోని సగైంగ్ డివిజన్ లో ఉంటాయి. ఇది దట్టమైన అడవులతో ఉండే ప్రదేశం. క్రాస్ బోర్డర్ అటాక్స్ కి ఇది హాట్ స్పాట్ అయ్యింది. ఈ క్యాంప్స్ ని వాడుకుని ఇండియాకి అగైనెస్ట్ గా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో వాడిన డ్రోన్స్ కి ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ ని అమర్చారు. ఈ ప్రెసిషన్ గైడెన్స్ వల్ల ఎక్కువ కొల్లాటరల్ డ్యామేజ్ జరగదు. అనుకున్న లక్ష్యాలని ఖచ్చితత్వంతో టార్గెట్ చేస్తారు. చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకి ప్రమాదం ఉండదు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా భారత్ ఇలాగే ప్రెసిషన్ గైడెన్స్ వెపన్స్ ని యూజ్ చేసి సాధారణ ప్రజలకి నష్టం జరగకుండా టెర్రరిస్ట్ క్యాంపుల మీద మాత్రమే దాడి చేసింది. ఇలా సాధారణ జనాలకి హాని జరగకుండా దాడి చేసేది భారత్ మాత్రమే. సెక్యూరిటీ సోర్సెస్ ప్రకారం సీనియర్ NSCN-KYA లీడర్ అయిన టియాంగ్ కొనియాక్ యొక్క 3 బాడీ గార్డ్స్ తో పాటు 5 నుంచి 26 క్యాజువాలిటీస్, ఇంజురీస్ జరిగాయి. ఈ సీనియర్ లీడర్ కి కూడా సివియర్ గా ఇంజరీస్ అయ్యాయి. ఈ అటాక్ లో టాప్ కమాండర్స్ ని మెయిన్ గా టార్గెట్ చేశారు. ఈ సర్జికల్ డ్రోన్ స్ట్రైక్ ని ఫుల్లీ కోఆర్డినేషన్ తో చేశారు. హై లెవెల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ క్యాపబిలిటీస్ ని యూజ్ చేసుకుని
హై ప్రెసిషన్ తో ఈ స్ట్రైక్స్ ని చేశారు. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ రీకానెసెన్స్, సిగ్నల్ ఇంటర్సెప్టర్స్ ని యూజ్ చేసుకుని పక్కా సమాచారంతో మిలిటెంట్స్ ఇక్కడ ఉన్నారు అని నిర్ధారించుకున్న తర్వాత ఈ స్ట్రైక్స్ ని చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గాని ఈ అటాక్ గురించి ఏమీ మాట్లాడలేదు. కానీ కొంతమంది సెక్యూరిటీ అనలిస్ట్స్ నార్త్ ఈస్ట్ ఏరియాలో ఉండే రీజనల్ సోర్సెస్ ప్రకారం ఈ అటాక్ ఇండియన్ మార్క్ స్ట్రాటజీ స్టైల్లో జరిగిందని చెప్తున్నారు. అది ఎలాగంటే హై ప్రెసిషన్ కోఆర్డినేషన్ తో టార్గెట్ చేసి కీ లీడర్షిప్ ఫిగర్స్ ని లేపేయడం వంటివి ఇండియన్ రా ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా స్ట్రైక్స్ జరిగిన టైమింగ్ ని బట్టి కూడా ఇండియా చేసిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్ట్రైక్స్ కి ముందు వాళ్ళు ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ లో అటాక్ చేస్తున్నారు. ఈ విధంగా నార్త్ ఈస్ట్ లో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వీళ్ళకి ఇండియా టెక్నాలజీని యూజ్ చేసుకుని క్రాస్ బోర్డర్ థ్రెట్స్ కి చెక్ పెడుతుంది. పక్క దేశంలో దాక్కుని ఇండియా మీద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పవచ్చు.